చాలామంది ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు, నువ్వు ఆపేసేయాలనో ఏదో చేయాలనో నీకు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. వచ్చి మాట్లాడేటప్పుడు సమాజం అంతా వాళ్ళని ఒక క్రిమినల్ కింద చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అడ్వైస్. ఎస్ దే డూ నీడ్ అడ్వైస్. ఎలా ఉండాలి అంటే మనం చెప్పేది వాళ్ళు మన మీద ఒక భరోసా ఉండాలి. చాలామంది దగ్గరికి వచ్చే పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, అంతా ఫైనల్గా హోప్ వదిలేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అడ్వైస్. అందరు సమాజం అంతా వాళ్ళని వెలివేస్తున్నట్టు చూస్తూ ఉంటారు, యాజ్ ఇఫ్ ఎవడు తాగనట్టుగా. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆల్కహాల్ తాగడం అనేది, ఎలా బయటికి తీయాలి అని చూడటం వల్ల నాకు అనేక మంది పేషెంట్స్ వాళ్ళు ఆల్కహాల్ ఆపటం అనేది జరిగింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ ఇచ్చి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఆపాలి, ఎలా చేసుకోవాలి. చాలామందికి నేను కొన్నిసార్లు పూజలు చేసినప్పుడు ఆ టైంలో తీసుకోరు జనాలు. సో ఆ రకంగా ఎలా రెస్ట్రిక్ట్ చేయాలని చెప్తుంటాను.